కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన గారు బాగా యాడ్ అయింది. అగ్ని కార్జ్యం పోసినట్టు అయిందంటారా? అంటే ఇప్పుడు ఈ ఆంధీ అని అంటే హిందీ మాట ఆంధీ అంటే తుఫాన్ అదే. కానీ యాక్చువల్ గా క్లైమాక్స్ అలాగే ఉంటది. సో దాంతో అది హిందీలో వచ్చేది ఆంధీ అని అనాల్సి వచ్చింది. అది కరెక్ట్ గా సింక్ అయింది. కరెక్ట్, పర్ఫెక్ట్ గా సింక్ అయింది. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ఆ డైలాగే ఆయన బేసిక్లీ ఎవరైనా చెప్పు కదా, ఆయన తెలుగు చెప్పడు కదా. అవును, ఆంధీ అర్థమయ్యేటట్టుగా ఆంధీ వచ్చేసింది అని వచ్చేసిన తెలుగున్న ఆంధీ అనేది హిందీ మాట. హిందీలో చెప్తే ఆంధీ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని. అదే చెప్తుంది, మన తుఫాన్ అనేది ఉంది, బట్ తుఫాన్ హిందీలో ఆంధీ కదా అంటాం. అది మీరు ముందే అనుకున్నది, అది అంటే థాట్ అది. ఇప్పుడు ప్రాసెస్ లో ఆందోళన పెట్టారు అనమాట. నేను అంటున్న పాయింట్ పాయింట్నే, మోడీ గారు అన్న తర్వాత మీరు అడాప్ట్ చేయాలి. తుఫాన్ అనేది ఉంది, మీరు సినిమా చూస్తే అర్థం అది. ఓకే, ఉంది మన ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంటాం, కానీ హిందీలో ఆంధీని అంటారు కాబట్టి ఆంధీ కనెక్ట్ అయింది అన్నాను. అదే తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు. తెలియకండి ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు ఎవరో రాశారని హరిహర రాయలు బుక్కరాయలు, అది విజయనగర సామ్రాజ్యం అదేదో తీస్తున్నారు. అప్పుడు సానా అదెవరో ఏదో పేరు రాశారు, యోధుడి వక్రించి చేస్తున్నాను. అసలు కథ తెలియక అలా అనుకున్నా. అసలు దీంట్లో ఏం లేదు. దీంట్లో మాకు చైల్డ్హుడ్ లో ఈ పేరు ఎందుకు పెట్టాము, హరిహర వీరమల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డైరెక్ట్ గా ఒక ఎపిసోడ్ లో ఉంది. ఒక ఏమంటారు, ఫ్లడ్స్ లో ఒక బిడ్డ వాటర్ లో కొట్టుకొచ్చి ఎక్కడ ఒక గుడి దగ్గర దొరికేదానికి రిలవెంట్ గా పేరు పెట్టినట్టు. అంటే హరిహర విష్ణువు శివుడు, ఈ వీరుడు దొరికాడని పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధం లేదు, అసలు కదలేదు. అప్పుడు అతను ఆయన చెప్పిన అయోధుడి కథ కాదు, అసలు ఏం సంబంధం లేదు. అదే వాళ్ళకి తెలియకాలి అనుకున్నారు. అదే దీన్ని చాలా రచ్చ చేస్తాం మేము. ఒక విధంగా అదేంటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థం మన పబ్లిసిటీ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకుంటే గవుక్కుని నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట. ఎందుకంటే త్రిబులర్ లో 2 హిస్టారికల్ క్యారెక్టర్లే, ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ. అవును అవును, అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ పేర్లు ఆ హిస్టారికల్ ఏం చేయలేదు. అవును, మన టోటల్ ఫ్యాంటసీ రాబిన్ హుడ్ క్యారెక్టర్ లాగా. అంతే, రాబిన్ హుడ్ క్యారెక్టర్ లేదు, క్రియేటెడ్ రాబిన్ హుడ్ అన్నది. అవును, రాబిన్ హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో రాబిన్ హుడ్ అంటారు. అదే ఫ్యాంటసీ క్యారెక్టర్. కానీ అసలు ఎందుకు హీరో ఎలా ఉంటాడు దొంగ అంటాడు, ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. గంగపోటం సినిమా కూడా ఉంది కదా, రామారావు చేసింది. కానీ దానికి ఒక కథ ఉంటుంది కదా. టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది, అందులో ఒకటి హిట్ అయింది. అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా స్టోటుపురం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళంట. కానీ అక్కడున్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలు అయ్యారు అంటే ఒక రీజన్ ఉంటుంది. అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు, అసలు సంబంధం లేదు, అసలు కాదు. వాళ్ళు కాదు, ఎవరో అట్లా అనుకున్నారు, అపోహ అనమాట. అవునులేండి. ఇప్పుడు ఏంటి, మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఇక్కడ టికెట్ల హైకు, అక్కడ టికెట్ల హైకు. అవునండి, ఇప్పుడు ఆయన అంతకుముందు మన ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్ గా ఇవ్వను, కానీ చారిత్రాత్మక సినిమాలకు ఇస్తానని చెప్పున్నారు ఆల్రెడీ. ఆ రోజు నేను కలిసి ఇష్యూ ఇచ్చేవారు, చూస్తా అన్నారు. మళ్ళీ డేట్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్ కి ఇవ్వబోతున్నాం. మళ్ళీ కలవబోతున్నారు. అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి? అక్కడ ఎలాగూ ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు, అన్ని సినిమాలకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కలికి రాగానే చెప్పాను, నేను సినిమాల నుంచి వచ్చాను, నేను స్టైల్లో వచ్చాను, ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలి ప్రాపర్ గా అందరు కలిసి చేస్తే చేయడానికి కదా నేను ఉన్నానని చెప్పారు. రైట్. మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు. బాగా అంటే తిరుపతి వెళ్ళాను. తిరుపతి నేనే అనుభవం, మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు, వెళ్ళాను. అదే అంటే రాజకీయ కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో. తిరుపతి అనండి, ఐడియాలజీ అనండి, లేకపోతే ఇంకోటనండి వాట్ ఎవర్. ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి, ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు.
దాని మీద మీ స్పందన ఏంటండి? మీరు కూడా ఒక నిర్మాత. డెఫినెట్ న్యాచురల్ గా ఇప్పుడు ఇప్పుడే కాదు, ఇప్పుడు కొత్త ఏం కాదు, కళ్యాణ్ గారు అన్ని కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ గా ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా పరిశ్రమకి మనకి వాళ్ళతో పని ఉంటుంది, వీళ్ళ పని ఉంటుంది, ట్యాక్స్లు అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినా గవర్నమెంట్ లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుని హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రలో నాకు తెలిసి. సో అనవైతే వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం, కానీ తెలియలేదు ఎందుకనో ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు. అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమైనా తెలుసా ఎందుకు కలవలేదు? ఎందుకు వెళ్ళలేదు, నో రీజన్, అదేం లేదు. వెళదాం అనుకున్నా. మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ముందు రోజు నైట్ వాక్ అండి, వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్ గా అయింది. ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం ఆనవాయితీ. జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడులో అయితే ఎక్కువ చేస్తారు, ఇక్కడ తక్కువ యాక్చువల్ గా. మనాలికి ఎప్పుడు ర్యాలీగా ఉంటారు. తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెళ్ళి బుకేలు ఇవ్వడం, మాలు వేయడం, బుకేలు వెళ్ళిపోతుంటారు. మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం అంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్ లో. సీఎం జయలలితని కలవడానికి వెళ్ళాను. కృష్ణ గారు, ఇప్పుడు మీరు మధ్య కొన్ని అంటే ఒక సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్కి దగ్గరికి వస్తున్నారు మీరు. బట్ మీ మీద ఆ వాట్ యు కాల్ హరిహర వీరమల్లు తాలూకా హ్యాంగ్ ఓవరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు ఆర్ కమింగ్ అవుట్ జస్ట్ విత్ ఘాటి. దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చేశారు సార్? ఇది ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు మీరు హరిహర వీరమల్లు సినిమా అనే దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ సినిమాలోకి వచ్చారు మీరు. సో మిమ్మల్ని ఎంతసేపు హరిహర వీరమల్లు డైరెక్టర్గానే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, దో సంబడి హ్యాజ్ ఎల్స్ డైరెక్టెడ్ ఇట్. ఇప్పుడు ఘాటీతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ ఇమేజ్ ఏ విధంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది కమింగ్ ఫ్రమ్ దట్? నిజంగా అర్థం కాలేదు. స్టిల్ యూ డింట్ అండర్స్టాండ్. Again I will try. ఇది కృష్ గారు, నాకు ప్రతి సినిమా ఒక జర్నీ. ఓకే, హరిహర వీరమల్లు సినిమా నేను కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రేమ, ఇష్టం. ఏం రత్నం గారంటే అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్లో ఆయన పోస్టర్ చూసి పనిచేయాలనుకున్నాను. బేసిక్గా ఆయనతో ఇన్స్పైర్ అయిన వాళ్ళం. కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల మేము స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ కావచ్చు, అనేకమైన షెడ్యూలింగ్ కారణాల వల్ల నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పక్కకు రావాల్సి వచ్చింది. సో అది ఆ జర్నీ పూర్తయింది, ప్రయాణం. ఓకే, నా పరంగా పూర్తయింది. అండ్ ఆ జర్నీని ఇంకొక దర్శకులు జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఉన్నప్పుడు పూర్తిగా ఘాటీలా ఉన్నానన్నమాట. బేసికల్గా ఎంత ఫోకస్డ్గా ఉన్నానంటే అంత ఫోకస్డ్గా ఉన్నాను. ఓకే, నేను గమ్యం నుంచి ఘాటీ దాకా ప్రతి సినిమాని, ప్రతి రోజుని, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆ రోజే నేను అంత చాలా ఫోకస్డ్గా ఉంటాను యాక్చువల్గా. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఘాటీ. సెప్టెంబర్ 5వ తారీఖు మీరు దాన్ని చూడబోతున్నారు. నేను నిన్న నైట్, ఈరోజు మార్నింగ్ చెన్నై నుంచి వచ్చాను. నిన్న నైట్ తమిళ్ ఫుల్ కాపీ చూసామన్నమాట. దెన్ అగైన్ సార్ రాగానే సారీ చెప్పాను, సార్ తమిళ్లో ఆయనే డబ్ చెప్పారు, తెలుగులో ఏం డబ్ చెప్పారు. సో ఐ టోల్డ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక కథ నేను చెప్పాను కదా, పేలటానికి సిద్ధంగా ఉన్న కథని, అది ఆ అగ్నిపర్వతం రెడీగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను. సో అట్ దిస్ మూమెంట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఆడియన్స్కి ఈ సినిమాని అందివ్వడానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ కదా పెట్టింది కృషి గారు. ఘాటీ ప్రెస్ మీట్ ఇది, దాని గురించి మాట్లాడదాం. 100% ఆల్ ది వెరీ ఇంటర్వ్యూ అడిగావు కదా, ఇప్పుడు డిసైడ్ చేశాను నేను చేయను. కృషి గారు ఏం చేయరు బాబు? కృషి గారు ఇంటర్వ్యూవా? కృషి గారు హాయ్ సార్. హాయ్ కృషి గారు. నమస్కారం అండి సార్. కంటెంట్ అంతా చాలా బాగుంది సార్. మీరు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు, మేము కూడా ఈ సినిమా చూడడానికి అంత ఎగ్జైటింగ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ కొత్త అంబియన్స్, ఆ లొకేషన్స్, ఇంతవరకు టచ్ అయిన లొకేషన్స్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మీరు స్టోరీ రాసుకున్నప్పుడే, హీరో క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆవిడ పేరు బ్రాకెట్లో నోట్ చేసుకుని చెప్పారు. మేబీ కరెక్ట్ కావచ్చు. బట్ మాకు అనిపిస్తుంది ఏంటంటే
అనుష్క గారి పక్కన ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లో, ఇలాంటి సబ్జెక్ట్లో, ఇలాంటి సినిమాలో హీరోగా చేయడానికి తెలుగులో ఎవరైనా రెడీగా ఉండి ఉంటారా? ఎవరు ఉండరనే ఆలోచనతో మీరు తమిళలోకి వెళ్ళారంటారా? నేను కేవలం నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు నాకు ఆయన గజరాజ్ అనే సినిమా చేశాడు, టానాకారన్ అనే సినిమా చూశాను, ఇరుగుపట్రే అప్పుడు నేను చూశాను. యాక్చువల్గా కొంతమందితో వెళ్తున్నప్పుడు మీరు నా ఫిల్మోగ్రఫీ తెలుసు మీకు. వేదం సినిమాలో అనేకమైన మంది ఆ క్యారెక్టర్, నాగయ్య గారి క్యారెక్టర్, రాములు అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు యాక్చువల్గా. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.